గ్రేటర్ హైదరాబాద్ లో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. చడి చప్పుడు కాకుండా ఎవరు గమనించకుండా సైలెంట్ గా పని ఫినిష్ చేస్తోంది. తాజాగా హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూడా కూల్చివేసింది. ఇదే రకంగా ఇంకా కూడా అక్కడ కూల్చివేత ప్రక్రియ నడుస్తూనే ఉంది. సమయం ఉదయం 6 గంటలకు కావస్తోంది. ఎన్ కన్వెన్షన్ చుట్టుముట్టింది 500 మంది పోలీసులు, 10 బుల్డోజర్లు, 15 నిమిషాలు అంతా హాంఫర్డ్. 15 నిమిషాల్లోనే 10 బుల్డోజర్ అక్కడికి చేరుకున్నాయి. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 15 నిమిషాల్లో కళ్ళు మూసి తెరిచేలోగా ఆ ఎన్ కన్వెన్షన్ సెంటర్ పూర్తిగా నిలమట్టమైపోయింది. ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతున్న అంశం ఏంటంటే అక్రమార్కులు ఎవరైనా సరే అంతు తేలుస్తామనే రకంగా రంగనాథ్ చర్యలు కనబడుతున్నాయి. ప్రభుత్వం కూడా పూర్తి స్వేచ్ఛనిచ్చింది. అదే స్థాయిలో అక్కడ యాక్షన్ కూడా కనబడుతోంది. 15 నిమిషాల్లో 10 బుల్డోజర్ల సాయంతో పూర్తిగా ఎన్ కన్వెన్షన్ ని నేలమట్టం చేసేశారు. ప్రస్తుతం 500 మంది పోలీసులతో అక్కడ భారీ బందోబస్తు కొనసాగుతోంది. అంతా ఓకే అనుకున్న సీన్లోకి 10 బుల్డోజర్లు వెళ్ళాయి. పూర్తిగా కూడా నేలమట్టం చేసేసాయి. ఎటువంటి హడావి లేదు, ఏ హంగామా లేదు, ఎటువంటి ప్రకంపనలు లేవు, ఎటువంటి ప్రకటన కూడా లేవు. చాలా సైలెంట్గా వెళ్ళింది. పని ఫినిష్ చేసుకొని వచ్చింది హైడ్రా. ఉదయం సుమారుగా 6 గంటల 7 గంటల ప్రాంతంలోకి అందరూ కూడా నిర్మానుష్యంగా ఉంటారు. అప్పుడప్పుడే హైదరాబాద్ మేల్కుంటూ ఉంటుంది. హైదరాబాద్లో అప్పుడప్పుడే కొంత సూర్యుడు కూడా రావడం ప్రారంభిస్తాడు. కానీ అంతలోనే సూర్యోదయం అయ్యేలోపే ఎన్ కన్వెన్షన్ సంబంధించినటువంటి పూర్తి కూల్చివేత ప్రక్రియ కూడా జరిగిపోయింది. హైడ్రా పనితీరుపై జనం పెద్ద ఎత్తున ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. ఎస్ రామ్దాస్, ప్రజెంట్ స్టేటస్ ఏంటి? అక్కడ ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి రామ్దాస్? ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై ఇంకెవరైనా స్పందించారా? రాజకీయంగా ఎటువంటి చర్చ కొనసాగుతోంది? ఎగ్జాక్ట్లీ మనోజ్, ప్రస్తుతం నేను హైడ్రా కూల్చివేసిన ఎన్ కన్వెన్షన్ ప్రాంతంలో ఉన్నాను. ఒక బిల్డింగ్ దగ్గర చాలా ఎడ్జ్లో నిలబడి నేను మీకు రిపోర్టింగ్ అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఎస్, మీరు చూస్తుందే ఇది తుమ్మిడికుంట చెరువు. 29 ఎకరాల ఈ తుమ్మిడికుంట చెరువుకు సంబంధించి దాదాపు 3.5 ఎకరాల్లో ఆ దృశ్యాలు ఒకసారి చూడండి. 3.5 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ను ఆక్రమించి కట్టారు. భారీ బుల్డోజర్లు తమ పని కానిస్తున్నాయి. భారీ దాదాపు బుల్డోజర్లు మోహరించాయి. ఉదయం నుంచి హైడ్రా సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కదిలి వచ్చి దాదాపుగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో ఉన్నటువంటి 3.5 ఎకరాల కబ్జానంతా కూడా డెమాలిష్ చేస్తోంది. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. నేను ఇంతకుముందే మీకు చెప్పాను ఒకసారి మనోజ్, అదే కూల్చివేస్తున్న ఆ ప్రాంతంలో నేను ఒకసారి ఒక ఈవెంట్కి హాజరయ్యానని మీకు చెప్పాను. ఆ ప్రాంతంలోనే ఈవెంట్లు జరిగేవి. ఈ ప్రాంతంలో భోజనాలు పెట్టేవారు. అక్కడే పెద్ద కన్వెన్షన్ హాల్ ఉంది. ఇప్పుడు అదంతా నేలమట్టమైంది. మనోజ్, క్లియర్గా చూడండి, పూర్తిగా శిథిలాలుగా మారిపోయింది. ఆ నేలమట్టమైన ప్రాంతమే చేతుల్లో పూర్తిగా నేలమట్ట చూస్తున్నాం. ఎన్ కన్వెన్షన్ సెంటర్ సంబంధించి అనేక ఫిర్యాదులు అందాయి. గతంలో 2-3 ప్రభుత్వాలు ఉన్నప్పటి నుంచి కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అధికార యంత్రాంగం ఎలాంటి కదలిక చేపట్టలేదు. ఇప్పుడు తాజాగా హైడ్రాను ఫామ్ చేసిన తర్వాత, హైడ్రాకు విస్తృత అధికారాలు ఇచ్చిన తర్వాత, హైడ్రా నేతృత్వంలో ప్రస్తుతానికి ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలు ఏ రకంగా సాగుతున్నాయో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఉదయం నుంచి కూడా భారీ బుల్డోజర్లు తమ పని కానిస్తున్నాయి. మనోజ్, ఇక్కడ ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. హైడ్రాకు సంబంధించిన టీమ్స్ అన్ని కూడా ఇక్కడే మోహరించి ఉన్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం సెలబ్రిటీ కావడంతో నాగార్జున సంబంధించినటువంటి కట్టడం కూల్చివేత్తు సర్వత్రా ఆసక్తి నెలకొంది. సర్వత్రా ఉత్కంఠ రేగుతున్న పరిస్థితి. ఎప్పటి నుంచో కూల్చివేస్తారన్నారు, కానీ అది ఇవాళ కార్యరూపం దాల్చిందని చెప్పవచ్చు. అనేక ఫిర్యాదులు అందాయి. ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ తాజాగా ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేస్తుండడంతో దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతానికి పూర్తయినట్లు చెప్పాలి. ఇంకా ఒక్కసారి మనం గణేష్కి చెప్పి క్లోజ్గా భారీ బుల్డోజర్లు అక్కడ తమ పని ఏ రకంగా కానిస్తున్నాయి, ఏ రకంగా డెమాలిష్ చేస్తున్నాయి మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే బిల్డింగ్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ బిల్డింగ్ నుంచి రిపోర్టింగ్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. కట్టారు. అక్కడ గోడ ఏ రకంగా నిర్మించారు కూడా ఆ విజువల్స్ ద్వారా మీరు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. చాలా సమీపంగా కనబడుతోంది. మధ్యలో కేవలం గోడ మాత్రమే ఉంది. అటు చెరువుకి ఎన్ కన్వెన్షన్ మధ్యలో ఆ FTL అంటే ఒకవేళ కనుక చెరువు సంబంధించినటువంటి న్యాచురల్గా జరిగేటువంటి ప్రక్రియ, వర్షం కారణంగా వచ్చే నీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెరువులోకి వెళ్ళే అవకాశం లేదు. సో ఒక్కసారి ఆ విజువల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి.
ఆ చెరువుకి ఎన్కన్వెన్షన్ ఎగ్జాక్ట్లీ మనోజ్ మీకు ఒక్కసారి నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మనోజ్. ఒక్కసారి మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. ఇది 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 ఎన్కన్వెన్షన్ సెంటర్ సంబంధించిన తుమ్మిడికుంట చెరువు. అది నా వేల వైపు చూడండి, ఇక్కడ కొబ్బరి చెట్టు వేప చెట్టు కనబడుతుంది. ఇదే బార్డర్. ఈ బార్డర్ నుంచే ఈ బార్డర్ అంటే దాదాపుగా ఇక్కడ నుంచి సరిగ్గా నా వేల ఆరో మార్క్ చూపిస్తాను. ఈ బార్డర్ నుంచి ఈ కొబ్బరి చెట్టు దగ్గర నుంచి ఇటువైపు ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఈ 3.5 ఎకరాలు ఆ చివరి దాకా వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది చూడండి. ఈ 3.5 ఎకరాలు కూడా ఇదంతా చెరువు ప్రాంతం. ఇక్కడే సరిగ్గా ఎడ్జ్ ఈ బార్డర్ ఇటువైపు అంతా ఇదంతా తుమ్మిడికుంట చెరువు 29 ఎకరాల్లో ఉన్నటువంటి కుంట. ఈ కుంటలోనే సగానికి దాదాపుగా మెయిన్ రోడ్డుకు ఉన్నటువంటి దాదాపుగా ప్రధాన సింహభాగం ఏదైతే ఉందో అదంతా కూడా ఈ 3.5 ఎకరాలు ఇటువైపు వచ్చింది. ఈ 3.5 ఎకరాల్లోనే ఈ అక్రమ కట్టడం జరుగుతుంది. ఈ 3.5 ఎకరాల్లోనే సైడ్ వాల్ అడ్డుగోడ నిర్మించారు. ఈ 3.5 ఎకరాల్లోనే దీనికి సంబంధించిన నిర్మాణం ఏదైతే ఉందో అదంతా కూడా ప్రస్తుతానికి డెమాలిష్ చేస్తున్న ప్రయత్నం మనకు కనబడుతుంది. ఒకసారి మీకు కరెక్ట్ చూద్దాము. కొబ్బరి చెట్టు వేప చెట్టు ఇది బార్డర్. ఈ బార్డర్ లైన్ ఈ సైడ్ వాల్ ఈ అడ్డుగోడ ఇక ఇటువైపు నుంచి అంతా లేక్ వ్యూ ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం గుర్రపు డెక్కతో నిండి ఉంది మనోజ్. ఇదంతా కూడా గుర్రపు డెక్కతో నిండి ఉంది. అంటే ఇన్ని రోజులు కనీసం ఈ చెరువును పూడిక తీసకావచ్చు లేదంటే ఆ గుర్రపు డెక్క తొలగించే ప్రయత్నంలో కూడా అక్కడ చాలా ఇబ్బంది తలెత్తుందని చెప్పవచ్చు. మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ గుర్రపు పోయిన పరిస్థితి. అంటే రిపోర్టింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ తుమ్మిడికుంట చెరువుకి ఎన్కన్వెన్షన్ తో పాటుగా ఇంకా చుట్టూరా ఏమైనా బిల్డింగ్స్ కనబడుతున్నాయా? FTL లో కానీ బఫర్ జోన్ లో కానీ ఏమైనా నిర్మాణాలు ఉన్నట్టుగా మీకు కనబడుతున్నాయా? ఎగ్జాక్ట్లీ నేను మీకు అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మనోజ్. ఒక్కసారి ఇక్కడ మనకు FTL బఫర్ జోన్ పని తీసుకున్నట్టయితే మనం ఒకసారి మన కెమెరామెన్ ఇటువైపు ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇటువైపు ఈ ప్రాంతం అంతా కూడా ఒకసారి ఇప్పుడు నేను నిలబడ్డ ప్రాంతం నుంచి ఇటువైపు నుంచి ఇటువైపు చూస్తే కనుక ఇదంతా కానమెట్ అంటారు. ఈ ప్రాంతంలో దాదాపుగా కానమెట్ దీని బ్యాక్ ఏరియా ఉంటుంది. ఈ గుట్టలు ఇదంతా కూడా పర్యావరణ సంబంధించినటువంటి పరిరక్షణ సంబంధించిన భాగంగా గుట్టల్ని అధికారులు ఎలాంటి వీటిని ముట్టుకోలేదు, వీటిని ముట్టుకునే అవకాశం కూడా లేదు. ఈ గుట్టలు అటువైపు అవతల వైపే అన్ని బిల్డింగులు ఉన్నాయి. ఇవన్నీ కూడా బఫర్ జోన్ అవతల ప్రాంతాలు ఉన్నాయి. కొంతమంది పేదలు అక్కడ గుడిసెలు ఉన్నట్టు కనబడుతుంది. అన్ని కూడా అవతల వైపు మనకు చూడొచ్చు హైటెక్స్ కమాండ్ కనబడుతుంది. ఇదంతా కూడా దాదాపు హైటెక్స్ కమాండ్ వరకు విస్తరించిన ప్రాంతం. ఆ ప్రాంతం అంతా కూడా అదంతా కూడా ఆ లోపలికి ఎవరు చొచ్చుకొని రాలేదు మనోజ్, మనకు చాలా క్లియర్ కనబడుతుంది. అయితే ఇక్కడ కేవలము ఎదురుగా ఉన్నటువంటి ఈ ప్రధాన ద్వారం ఈ ప్రాంతంలోనే నాగార్జున ఎప్పుడైతే ఎన్కన్వెన్షన్ నిర్మాణాన్ని ప్రారంభించారో ఇక్కడే అవినీతికి తెరలేసింది. అవినీతి అధికారులు చాలా చక్కగా సహకరించారు 100% ఇక్కడ. ఎందుకంటే FTL పరిధిలో ఉన్నటువంటి ఈ ఏదైతే ప్రధాన ఎంట్రీ ద్వారం ఉందో ఈ ద్వారం దగ్గర చక్కగా కబ్జా చేసి చక్కగా ఎన్కన్వెన్షన్ నిర్మించి ఇన్నాళ్ల పాటు దాన్ని అనుభవించారని చెప్పవచ్చు. దాన్ని రకరకాల వాణిజ్య కార్యకలాపాలకు ఉపయోగించారని చెప్పవచ్చు. మరి ఆ రకమైన అనుమతులు వచ్చాయంటే ఏ రకంగా హీరో కాబట్టి నాగార్జున సెలబ్రిటీ కాబట్టి ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు, అధికారులను ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు అని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక ఇటువైపు నుంచి ఇంకొక రోడ్ దారి ఇక్కడ హైడ్రా అయితే చర్యలు చేపడుతుందో కేవలం వారికి సంబంధించినటువంటి 3.5 ఎకరాల్లో మాత్రమే కట్టడాలు కూల్చివేస్తుందా లేదా పూర్తిగా ఎన్కన్వెన్షన్ కూల్చివేస్తుందా? రామదాస్ వినబడుతుందా? ఇక్కడ ఏదైతే ఆ తుమ్మిడికుంటకు సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 3.5 ఎకరాలు మాత్రమే కూల్చివేస్తుందా లేదంటే పూర్తిగా కట్టడాలు కూల్చివేస్తున్నారా? ఎస్ మనోజ్ ఒక్కసారి చూడండి, పూర్తిగా ఆ బిల్డింగ్ డెమాలిష్ అవుతుంది. మనోజ్ ఒకసారి చూడండి క్లియర్ గా, ఒకసారి క్లోజ్ గా మన వీడియో జర్నలిస్ట్ గణేష్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. భారీ బుల్డోజర్ పూర్తిగా డెమాలిష్ చేస్తున్నారు. ఆ పెంకులతో ఉన్నటువంటి ఏదైతే ఆ ప్రాంగణం ఉందో ఇప్పటిదాకా రేకుల ప్రాంగణాన్ని శిథిలావస్థగా మార్చారు. ఇప్పుడు ఏకంగా సిమెంట్ కాంక్రీట్ తో నిర్మించిన బిల్డింగే నేలమట్టం అవుతుంది. ఎస్ చూడండి, ఎగ్జాక్ట్ గా అదే బిల్డింగ్ ని ప్రస్తుతం నేలమట్టం చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా RTV స్క్రీన్ పై మీరంతా చూసే ప్రయత్నం చేస్తున్నారు. నేలమట్టం జరుగుతున్నట్టు ఆ బిల్డింగ్ సంబంధించినటువంటి దృశ్యాలు మనం ప్రత్యేకంగా చూడొచ్చు. ప్రస్తుతానికి భారీ బుల్డోజర్ భారీ యంత్రం ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కూల్చివేత కొనసాగుతుంది. భారీ యంత్రం అక్కడ కూల్చివేత జరుగుతుంది. ఒకసారి మనం డైరెక్ట్ గా చూడొచ్చు. భారీ క్రేన్లు, బుల్డోజర్లు, JCBలు పెద్ద ఎత్తున మోహరించిన పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతానికి చెరువు ఆనుకొని ఉన్న అడ్డుగోడ ప్రాంతం రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో ఆ రిటైనింగ్ వాల్ ఏరియా అంతా కూల్చివేత కంప్లీట్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి ఇటువైపు వెళ్ళారు. అక్కడి నుంచి సరిగ్గా ఆఫీసు, కార్పొరేట్ ఆఫీస్ ఏదైతే ఉందో రిసెప్షన్ కార్యాలయమో ఆఫీసు ఆ ప్రాంతం మీద పడ్డారు. ఈ రేకుల షెడ్ అంతా కూడా కూల్చివేస్తారు. అదంతా కూడా శిథిలావస్థగా మారింది. ఇక అక్కడి నుంచి ఆ మెయిన్ కాంక్రీట్ బిల్డింగ్ ఏదైతే ఉందో స్లాబ్ ఏదైతే ఉందో దాన్ని కూల్చివేస్తున్నారు. ఇక ఒకసారి చూడండి ఆ భారీ కట్టడం ఒక్కసారి ఎలా కూల్చివేస్తున్నారు చూడండి. పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు. భారీగా ఆ యంత్రాలతో గట్టిగా అదుముతూ గట్టిగా దున్ని పారేస్తున్నారు. ఒక రకంగా ఎన్కన్వెన్షన్ ని దున్నేస్తున్నారు అధికారులు. ఎన్కన్వెన్షన్ ని పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు. భారీ
భారీ యంత్రాల సాయంతో మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. హైడ్రా నిజంగా మనోజ్ దడ పుట్టిస్తోంది. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతుంది. రంగనాథ్ నేతృత్వంలోని హైడ్రా ఎంతటి విస్తృత విశేష అధికారాలు ఇచ్చారో ఈ దృశ్యాలే మనకు ప్రత్యక్ష తార్కాణం. మనోజ్, హైడ్రా అంటే కేవలం మంచి కాదు. ఒక మాట మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. హైడ్రా పరిధి ఏంటనేది. హైడ్రా హైదరాబాద్ సంబంధించి విపత్తుల నిర్మాణ సంస్థ, దాంతోపాటు ఆస్తుల పరిరక్షణకు ఉద్దేశించిన సంస్థ. ప్రస్తుతం ఈ సంస్థ ఆధ్వర్యంలో ఒకసారి చెప్తాను మనోజ్, హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరితో పాటు సంగారెడ్డి ప్రాంతం అంటే అమీన్పూర్ వరకు కూడా దాదాపుగా విస్తరించిన ప్రాంతం, పటాన్ చెరువు వరకు కూడా జీహెచ్ఎంసీ విస్తరించిన ప్రాంతం. దాదాపుగా 27 మున్సిపాలిటీలు, నాట్ ఓన్లీ కార్పొరేషన్, 27 మున్సిపాలిటీలు, 33 గ్రామ పంచాయతీలు, 4 జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ అధికారులు, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, ఈ రకంగా అన్ని రకాల సిబ్బంది, మంత్రులు, మెంబర్ సెక్రటరీనే ఏకంగా చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇంతమంది అధికారులు, ఇంతమంది కలెక్టర్లు, ఇంతమంది కమిషనర్లు, ఇంతమంది సిబ్బంది, ఇన్ని రకాల డిపార్ట్మెంట్ల విభాగాలకు చెందిన సిబ్బంది సమన్వయం చేసుకుంటూ హైడ్రాని ఈ రోజు ఏ రకంగా ముందుకు ఈ 4 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అదే హైడ్రాకి ఇచ్చినటువంటి బృహత్ విశేష అధికారాలుగా మనకు చాలా క్లియర్ గా చెప్పవచ్చు. మొత్తం మీద ఈ రకంగా ఒకసారి మనం హైదరాబాద్తో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా ఏ రకంగా దీని అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నా మనకు అర్థమవుతుంది. చెప్పాను మీకు ఇందాకే. కేవలం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే కాదు, హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు, బఫర్ జోన్, FTL ఈ ప్రాంతంలో ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి చెరువులు, అక్రమ కట్టడాలను పూర్తిగా సంరక్షించే పనిలో ఉన్నారు. మళ్ళీ చెప్తాను, హైడ్రా ముఖ్యమైన టాస్క్, 3 ముఖ్యమైన టాస్కులు చెప్పారు హైడ్రాకు. ముఖ్యంగా FTL బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం ఒక టాస్క్ అయితే, ఏదైతే నాలాలు ఆక్రమణలకు గురయ్యాయో ఆ ప్రాంతంలో వర్షాలు పడ్డప్పుడు, వరదలు వచ్చినప్పుడు, నాలాలు నిన్నప్పుడు వాటికి సంబంధించిన క్లియరెన్స్ చేయడం మరొక పని. ఆ రకంగా నాలాలు క్లియర్ చేయడం, దాంతోపాటు ఆస్తుల్ని పరిరక్షించడం, ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించినటువంటి ఆస్తులను పరిరక్షించడం, ఇవే మూడు ప్రధాన లక్ష్యాలతో హైడ్రా పనిచేస్తుంది. ఇవాళ హైదరాబాద్లో హైడ్రాకు విస్తృత అధికారాలు ఇచ్చారు. దానికి రంగనాథ్ అనే ఒక సీనియర్ IPS ఆఫీసర్ని ప్రస్తుతానికి మెంబర్ సెక్రటరీని ఆయననే హైడ్రాకు కమిషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆధ్వర్యంలోనే నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఎస్ మనోజ్, ఒకసారి మనం ఆ కట్టడం కూడా పూర్తిగా నేలమట్టమైంది, అయిపోయింది, అది కూడా కూల్చివేశారు. దాదాపుగా ప్రస్తుతానికి ఆ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. 3.5 ఎకరాలకు సంబంధించిన ప్రక్రియ దాదాపుగా పూర్తి చేస్తున్నారు. ఒక్కసారి గ్రీన్ ఒక పెద్ద క్రేన్ వెళ్తుంది, మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఆ శిథిలాన్ని భవిష్యత్ తొలగించే ప్రయత్నంలో భాగంగా అది ముందుకెళ్తున్నట్టు కనబడుతుంది. భారీ క్రేన్లు, భారీ బుల్డోజర్లు, భారీ యంత్రాంగం, వాట్ నాట్. అసలు ఒక్కటి కాదు, హైడ్రా పనితీరు అనేది ఇక్కడే చాలా ప్రత్యక్షంగా హైదరాబాద్ వాసులే కాదు, తెలంగాణ వాసులు మనం చాలా క్లియర్గా గమనించవచ్చు హైదరాబాద్లో ఏం జరుగుతుంది. హైడ్రా అనేది ఎంత సంచలనంగా మారిందనేది ఒకసారి మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారిగా నాగార్జున కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేసే ప్రక్రియ సాధ్యమేనా అనుకున్నారు మనోజ్, కానీ నాగార్జున సామాన్యుడు కాదు, సెలబ్రిటీ కాదు, ఎవరైనా ఒక్కరే అనే అంశానికి ఇక్కడ మనకు బలం చేకూరుస్తుంది. ఖచ్చితంగా అక్రమాలు చేస్తే, ఆక్రమణలు చేసి కట్టడాలు కడితే ఎవరిని ఉపేక్షించే లేదనడానికే ఇది ఒక ప్రత్యక్ష తార్కాణంగా మనకు కనబడుతోంది. ఎవరైనా కాదు, ఇక్కడ నాగార్జున పేరు మాత్రమే పదే ఊటంకించడం RTV ఉద్దేశం కాదు. ఎవరైనా కావచ్చు, సెలబ్రిటీ ఎవరైనా కావచ్చు, ఈవెన్ నాగార్జున, ఈవెందో ఎవరైనా సరే, మంత్రి అయినా సరే, మాజీ మంత్రి అయినా సరే, ఇంకొక సినిమా యాక్టర్ అయినా సరే, ఇంకొక సెలబ్రిటీ అయినా సరే, అక్రమ కట్టడాలు ఉంటే గనక కూల్చివేత జరుగుతుంది అనడానికి ఇది ఒక హెచ్చరిక, ఇది ఒక ప్రధాన ఇండికేషన్గా మనం చెప్పవచ్చు. ఈరోజు హైదరాబాద్లో జరుగుతున్న ఈ అక్రమ కట్టడాల కూల్చివేతనే మనకు ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పవచ్చు. మొత్తం మీద హైడ్రా అయితే ప్రస్తుతానికి తన పని కొనసాగిస్తోంది. ఎప్పుడెప్పుడు చాలా మంది మనోజ్ నిన్న మొన్నటి వరకు కూడా కొన్ని స్టోరీలు ప్లే చేశాం. హైడ్రా నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత అంటూ thumbnails పెట్టి మనం స్టోరీలు ప్లే చేస్తే జనాలు ఎంత ఈగర్గా వెయిట్ చేస్తారో, ఎంత వ్యూవర్షిప్ వచ్చిందో మనకు తెలుసు. అది వేరే విషయం. అన్ని మీడియా సంస్థలు దాన్ని ప్రముఖంగా ప్రశ్నించాయి. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా ఇవాళ ఈ కూల్చివేతలు జరుగుతుంటే ఆ వార్తలకు ఇవాళ బలం చేకూరిందని చెప్పవచ్చు. అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వినియోగిస్తున్నట్టు అధికారాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ ప్రత్యక్షంగా ఇలా ఉంటుందా అని మనం ప్రత్యక్షంగా చూసేటువంటి దృశ్యాలు మనకు ఇక్కడ కళ్ళకు సాక్షాత్కారం అవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ ఎందుకంటే హైడ్రా పనితీరు ఎంత గొప్పగా ఉందో ఒకసారి, అంటే మనం ఈ ఒక్క కట్టడంతోనే మనం గొప్పగా అని చెప్పే అవకాశం లేకపోలేదు. కానీ ఇంకా ఎవరిని ఉపేక్షించారు, అధికార పార్టీలో ఉన్నా సరే, అధికార పార్టీ నాయకులు సరే ఖచ్చితంగా చేయాల్సిందని సామాన్యులు కోరుకుంటున్నారు. రామరాజ్, ఒకసారి మీరు హోల్డ్లో ఉండండి. గతంలో
హైడ్రాకు సంబంధించిన వ్యవహారం పూర్తిగా కూడా చర్చనీయాంశం అవుతోంది. పెద్దెత్తున రాజకీయంగా కూడా సవాలు ప్రతి సవాలుకు నడిచాయి. సో హైడ్రా పనితీరుపై ప్రస్తుతం జనం మొత్తం కూడా ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. ఒకసారి ఆర్టీవీతో హైడ్రా కమిషనర్ ఉన్నటువంటి రంగనాథ్ కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారు చూద్దాం. ప్రస్తుతం మనం చెరువులు, కబ్జాలు, కూల్చివేతలు, అక్రమార్కులు ఎవరైనా సరే కూల్చడం మాత్రం పక్కా అంటున్నారు హైడ్రా అధికారులు. ప్రస్తుతం మనం హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సార్తో ఉన్నాం. మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, హైడ్రా లక్ష్యం ఏంటి? చెరువులు, కబ్జాలు, ఈ కూల్చివేతలపై మీరేమంటారు? హైడ్రా లక్ష్యం కేవలం చెరువులు ఇది కూల్చివేతలు ఒక్కటే కాదు. దీంట్లో మీకు చూస్తే హైడ్రా అనేది అది ఒక యాక్రోనిమ్. దాని ఏంటంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. అంటే డిజాస్టర్ రెస్పాన్స్, విపత్తులు ఏమైనా వచ్చినప్పుడు దానికి వెంటనే త్వరగతిన మనకు వెంటనే దానికి రెస్పాండ్ అవ్వటం అనేది అది ఉంటుంది. నెక్స్ట్ తర్వాత అసెట్ ప్రొటెక్షన్ అంటే ఏంటి? మన అన్ని గవర్నమెంట్ అసెట్స్ లేకపోతే దీనికి సంబంధించిన ఇది డిజాస్టర్కి రిలేటెడ్ అసెట్స్, ఎస్పెషలీ లైక్ లేక్స్, చెరువులు ఉంటాయి, నాలాలు ఉంటాయి, లేకపోతే కనుక పార్కులు కూడా మనకు ఉంటుంది ఈకోసిస్టమ్ని ప్రొటెక్ట్ చేయడానికి. నెక్స్ట్ దీంతోపాటు మన గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి మాకు స్కోప్లో. నెక్స్ట్ ఇంతేకాకుండా ఈవెన్ లేఅవుట్స్లో ఓపెన్ స్పేసెస్ ఉంటాయి. అంటే ఓపెన్ స్పేసెస్ అంటే ఇప్పుడు ఏదో అది ఆఫీస్ కనో లేకపోతే స్కూల్ కనో దేనికో కేటాయించారనుకోండి, దాని తర్వాత అక్కడ అసోసియేషన్ వాళ్ళు అమ్మేయటమో లేకపోతే కొత్త లేఅవుట్ తీసుకొచ్చి ఆ పాత లేఅవుట్ మీద వాళ్ళు ఏమైనా చేయటమో ఇట్లాంటివి చేస్తే కూడా మా స్కోప్ ఆఫ్ వర్క్లో వస్తుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే అసెట్స్ ప్రొటెక్షన్ ఎందుకు మనకు ముఖ్యం? డిజాస్టర్ మేనేజ్మెంటు లేదా డిజాస్టర్ రెస్పాన్స్ మనం దాన్ని ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయాలంటే చెరువులు చాలా కీలకమైన భూమిక పోషిస్తాయి. ఎందుకు అన్ని చోట్ల కూడా ఇప్పుడు బెంగళూరులో చూస్తున్నారు, ప్రతి సిటీలో కూడా మీరు ఆల్మోస్ట్ ఎవ్రీ సిటీలో కూడా ఈ చెరువులు అనేది కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. దానికి ఇప్పుడు దాన్ని మళ్ళీ ఏంటంటే దాని పూడిక అంతా కూడా తీయటము, దాన్ని రివైవ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట డిజాస్టర్స్ని మనం ప్రివెంట్ చేయటంలో. ఎందుకంటే మనకి మీకు తెలుసు అన్ని చెరువులు కూడా దాదాపుగా కబ్జా అయి ఉన్నాయి. నిన్న మేము చూపించాం ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా 56 చెరువులకు సంబంధించిన ఒక స్టడీ ఏదైతే ఉందో ఆ స్టడీ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ చేసిన దాంట్లో దాదాపు 60% మనకి చెరువులంతా కూడా కబ్జా అయ్యాయి. ఇది 2023 దాకా ఉన్న డేటాని, అంటే 1979 నుంచి 2023 దాకా 44 సంవత్సరాల్లో దాదాపు 60% పైన చెరువులు మొత్తం ఎంక్రోచ్ అయినాయి. అది 24 అంటే ఇంకో 1 year కూడా కలిపితే బహుశా అది ఇంకా కాస్త ఎక్కువ ఉండొచ్చు. ఇదే మనం ఇట్లానే వదిలేస్తే కనుక ఇంకో 10 ఏళ్ళకి బహుశా నేను అనుకోవటం ఇంకా 5-10% కూడా మిగలదు అనమాట చెరువులు. అంటే ఇది చాలా మనము క్రిటికల్ పరిణామాలు ఇవన్నీ కూడా చాలా డేంజరస్ పరిణామాలు. అంటే ముందు చెరువులు లేకపోతే కనుక ఏమవుతుంది? సింపుల్, మీకు వర్షం పడ్డప్పుడు చెరువులన్నీ పూర్తి చేస్తున్నారు, అక్కడ ఇల్లులు వస్తున్నాయి. ఇల్లు వస్తే కనుక వర్షం ఆ చుట్టుపక్కన క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది. క్యాచ్మెంట్ ఏరియా అంటే వర్షం ఎక్కడ పడితే కనుక ఆ ఏరియాలో పడ్డ వర్షం పారుకుంటూ, దాన్ని రన్ ఆఫ్ అంటాం, పారుకుంటూ వచ్చి మళ్ళీ ఎక్కడికి వస్తుంది? చెరువులోకే రావాలి. చెరువులో పూడిస్తే కనుక ఎక్కడ పోద్దా నీళ్ళు? ఆ చెరువులోనే ఆ చుట్టుపక్కల ఎక్కడే ఉంటుందన్నమాట, ఇళ్లలోకే వస్తుంది. లేదా అక్కడ వెళ్ళలేక వాటర్ అంతా కూడా ఇళ్లలోకి ఉంటుందన్నమాట, రోడ్ల మీదకి వస్తుంది, మొత్తం జలమయం అవుతుందన్నమాట. గతంలో చెరువులు ఉండి ఆ చెరువు నిండితే కనుక నెక్స్ట్ చెరువుకి మళ్ళీ ఒక నాలా ద్వారా అలుగుపారి దానికి వెళ్ళి కనెక్ట్ అయ్యేది. అంటే దాన్ని గొలుసు కట్టి చెరువులని కూడా మనం అంటాం. అంటే ఇవన్నీ ఇంటర్లింకింగ్ కూడా జరిగింది. అంటే అద్భుతమైన ఇంజనీరింగ్ దీంతో కూడా గతంలో ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో హిస్టారికల్గా కూడా ఇలా జరిగినాయి. ఇప్పుడు మనం ఏంటంటే స్వార్థంతో లేకపోతే డబ్బు అనేది ల్యాండ్ అనే దానికి కాస్ట్లీ కాంపోనెంట్ అవ్వటంతో ప్రతి వాళ్ళు ఈ చెరువుల్లో దాంట్లో చాలామంది మనం చూసాం కబ్జాదారులు కానీ వీటిల్లో ఈజీ మనీ చేసుకోవడానికి వీలవుతుంది కాబట్టి సో దీన్ని చేయటం, సిస్టమ్ని హ్యాండిల్ చేసి సిస్టమ్ని అంతా కూడా మేనేజ్ చేసుకోవటం. అంటే అక్కడ ఉన్న అధికారులు కానీ పొలిటీషియన్స్ కానీ వీళ్ళందరూ కూడా దీంట్లో అక్కడ అంటే అందరినీ అనటానికి లేదు, కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీంట్లో ఈ కబ్జాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యి ఈ చెరువులు కూడా పెద్ద ఎత్తున కూడా ఆక్రమితం అయినాయి అన్నమాట. సో మనం డిజాస్టర్ని ఎఫెక్టివ్ హ్యాండిల్ చేయాలంటే కనుక ఈ చెరువులు నాలాలు కూడా పూర్తి చేశారు, చాలా చోట్ల ఇంటర్ కనెక్టింగ్ లేదు. నెక్స్ట్ ఇంతేకాకుండా పార్కులు కూడా ఎక్కడికక్కడ మొత్తం దాన్ని కూడా ఆక్యుపై చేయటం. అండ్ నెక్స్ట్ దీంతోపాటు ఓపెన్ స్పేసెస్లో ఉన్నటువంటి ఏది మన లేఅవుట్స్లో ఓపెన్ స్పేస్ కూడా అమ్మేసుకోవటాలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. గవర్నమెంట్ ల్యాండ్స్ పెద్ద ఎత్తున కూడా ఆక్రమించుకోవటం. గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది, ఆ పక్కన ఏదో చిన్న ఒక ప్లాట్ తీసుకుంటాడు లేదా ఒక చిన్న పట్టా తీసుకొని దానిలోకి వెళ్ళి జరుగుతుంటారు అన్నమాట. ఇవన్నీ అంటే రకరకాల టెక్నిక్లు ల్యాండ్ కబ్జాలు వాళ్ళు చేసేవాళ్ళు, లేదా కొన్ని సందర్భాల్లో పేదవాళ్ళని ముందు తీసుకొచ్చి పెట్టి ఒక బస్తీ ఏదో క్రియేట్ చేసినట్టు చేసి వాళ్ళని ముందు పెట్టి తర్వాత దాని వెనకాల తర్వాత వాళ్ళ కబ్జా ప్లాన్స్ ఉండి మనం చూసాం చాలా చోట్ల కూడా. ఆ బస్తీల తర్వాత ఖాళీ చేయించి వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళని వేరే దగ్గర పంపిస్తారు, డబ్బులు ఇచ్చి పంపించిన తర్వాత ఈ బస్తీని మళ్ళీ వేరే విధంగా డెవలప్ చేసుకో
ఇవన్నీ కూడా గతంలో చాలా జరిగినటువంటి సందర్భాలు. సార్ మీరు డేటా సేకరించారు, దానిపైన యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది? సో ఇదేనండి. ఫస్ట్ ఏంటంటే ఫర్దర్గా చెరువుల ఆక్రమణ అనేది జరగకూడదు, అంటే ఇక్కడతో ఆగిపోవాలి. ఎందుకంటే ఫర్దర్గా చెరువుల ఆక్రమణ జరిగితే కనుక మనకి ముందు మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మనందరి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా ఉంటుంది. వెరీ డేంజరస్ ఇది ఉంటుంది ఫ్యూచర్ అనమాట. సో అందుకోసం మనం, ఎందుకంటే వాటర్ టేబుల్ మీకు డిప్లీట్ అయిపోతుంది, నీళ్ళు ఉండవు, గ్రౌండ్ వాటర్ ఉండదు. సో మీకు ఎంతసేపు మనం ఏదో బయట వాటర్ తోటి మంజిరానో లేకపోతే మన ఉస్మాన్ సాగర్ అనో లేకపోతే ఇంకెక్కడన్నా గోదావరి వాటర్ అనో ఇవన్నీ కాదు కదా, మన వాటర్ టేబుల్ కూడా ఉండాలి కదా. చెరువులు లేకపోతే మీకు ఇంకా ఎక్కడి నుంచి ఉంటుంది, ఇంకటానికే ఉండదు అసలు. సో చెరువులు అనేది మీకు వాటర్ టేబుల్ మెయింటైన్ చేయడానికి చాలా ఇంపార్టెంటు, ఇకలాజికల్ బ్యాలెన్స్కి ఇంపార్టెంటు, ప్లస్ మీకు ఏంటంటే ఒక ఫ్లడ్డింగ్ కాకుండా ఒక సివిక్ లైఫ్ డిస్టర్బ్ కాకుండా ఉండడానికి కూడా ఇంపార్టెంటు. సో ఇవన్నీ కూడా మనం చూస్తే కనుక ఇకలాజికల్ బ్యాలెన్స్ కూడా చెరువులు అనేది చాలా అవసరం. సో ఆ చెరువు ఉండటంతో ఆ చుట్టుపక్కలంతా కూడా మీకు ఏంటంటే ఒక ఎన్వైరన్మెంటల్గా మీకు ఏంటంటే ఒక బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్గా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ డిస్టర్బ్ అయినప్పుడు మనకి న్యాచురల్గా ఏమవుతుంది, మనకంతా ఇప్పుడు మనం చూస్తున్న పరిణామాలు ఇది. అందులో మోర్సో ఇప్పుడు గ్రీన్ హౌస్ ఎఫెక్టు, దీంతో గ్లోబల్ వార్మింగ్ తోటి మనకు రెయిన్ఫాల్ చాలా ఇంటెన్సివ్గా కొన్ని గంటల్లోనే చాలా ఉధృతంగా పడుతుంది, దాదాపు 10 సెంటీమీటర్స్ 20 సెంటీమీటర్స్ ఇంటెన్సివ్ ప్రెసిపిటేషన్ ఉన్నప్పుడు మనం అసలు చెరువులు లేకపోతే ఇంకా వర్స్ట్ సినారీ ఉంటుంది. రోడ్లంతా అస్తవ్యస్తం అయిపోతుంది. మన ప్రభుత్వాలను తిడుతుంటాం, ట్రాఫిక్ జామ్లు అవుతుంటే కనుక అంత ప్రభుత్వాలను నిందిస్తుంటాం. బట్ కారణం ఏంటంటే చెరువులు లేవు అక్కడ. ఆ చెరువుల్లో మంచి డ్రైనేజ్ సిస్టమ్ లాగా, అంటే చెరువులు ఒకవేళ నిండితే కనుక అలుగుపారి దాని నుంచి మళ్ళీ నెక్స్ట్ చెరువుకి వెళ్తుంది, గొలుసు కొట్టి చెరువులు. ఆ చెరువు నిండితే కనుక అది అలుగుపారి నెక్స్ట్ చెరువుకి పోతుంది. ఈ సిస్టమ్ అంతా పోయింది ఇప్పుడు. అసలు ముందు చెరువులోకి నీళ్ళే రావు, ఎందుకంటే పూర్తిగా ఆక్రమిత అయింది. ఆ నాలాలో వెళ్ళేదానికి దాన్ని కూడా పూర్తి చేశారు, అంటే నాలాలో వెళ్ళే పరిస్థితే లేదు, మరుసటి చెరువు పోయే పరిస్థితి అసలు లేనే లేదు. సో ఈ వాటర్ అంతా అక్కడ ఉండడంతో ట్రాఫిక్ డిస్టర్బెన్సు, ఫ్లడ్డింగ్ అవుతుంది, ఇళ్లలోకి అంతా కూడా మొత్తం నీళ్లు రావటం, చిన్నపాటి వర్షానికే మొత్తం ఇనండేట్ అయిపోయి ఆస్తి నష్టాలు అవుతుంది, సివిక్ లైఫ్ అంతా కూడా అతలకుతలం అవ్వటం అంతా కూడా జరుగుతుంది అన్నమాట. సరే, ఈ కబ్జాలో అక్రమ నిర్మాణాల్లో పొలిటికల్ లీడర్స్ పాత్ర పైన మీరేమంటారు? నేను అదే చెప్తున్నాను కదండి. పొలిటీషియన్స్ లేకపోతే అక్కడ ఎవరన్నా బిజినెస్ వాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ, ఎందుకంటే ఈ సిస్టమ్ని మేనేజ్ చేసుకునేది ఎఫెక్టివ్గా వీళ్ళే ఉంటారు. సిస్టమ్ అంటే ఎవరు ఉంటారు, అధికారులు కానీ అక్కడ అందరినీ కూడా మేనేజ్ చేసుకోవటం, వాళ్ళకి డబ్బు ఇచ్చో లేకపోతే వాళ్ళని రకరకాల పద్ధతుల్లో వాళ్ళని చేస్తూ అక్కడ లోకల్ సెటప్ని వాళ్ళు కంట్రోల్ తీసుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఈజీగా అక్కడ ఏంటంటే కబ్జాలు చేసినా కానీ కూడా ఎవరు రెస్పాండ్ కాకుండా ఉండేటటువంటిది ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అండ్ అట్లానే ప్రభుత్వం అంతా కూడా ఆలోచన చేసి ఇది అయింది సిటీకి ఇన్నాళ్ళు జరిగింది, ఇక మీద మనం ఇంక ముందు ఫర్దర్గా చెక్ పెట్టాలి ఖచ్చితంగా ఎంక్రోచ్మెంట్స్ మీద, వీళ్ళని డిజాస్టర్కి అనే దాన్ని మనం ఆపాలి, విపత్తులు జరగకుండా ఆపాలి. అండ్ ఆల్రెడీ అయిన దాన్ని, డ్యామేజ్ అయిన దాన్ని కూడా మనం మెల్లిగా రిట్రీవ్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేయాలి. సో అది ఫస్ట్. ఇప్పుడు ముందు ఫర్దర్ ప్రివెన్షన్ జరగకుండా, ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ జరగకుండా phase 1 ఫస్ట్ స్టెప్ అది. ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ని మనం మెల్లిగా అండూ చేయాలన్నమాట. అంటే జరిగిన ఎంక్రోచ్మెంట్స్ని కానీ ఇవన్నీ కూడా మెల్లిగా తీయటం, ఏది బఫర్లోనో ఫుల్ ట్యాంక్ లెవెల్లోనో లేదా నాలాస్ మీద ఎన్నో బిల్డింగ్స్ కట్టారు, నాలాలు పూడ్చారు. ఇందాకే వెళ్ళొస్తున్నాను ఇక్కడ నేను ఉప్పల్ దగ్గర, నాలా పూడ్చి చేసేసి అసలు నాలా పూడిస్తే వాటర్ ఎట్టిపోతుంది. సో వాటర్ అది నాలాలు పూడ్చేసి దాని మీద షాపులు ఇల్లులు కట్టేశారు, అప్పుడు వాటర్ ఎట్టిపోవాలి. సో ఇట్లా అన్ని చోట్ల అలా ఉందన్నమాట. ప్రతి చోట కూడా వాటర్ వెళ్ళడానికి దారే లేదు. దారి లేనప్పుడు ఇంకెక్కడ ఉంటుంది వాటర్, మన ఇళ్ళల్లోకి వస్తుంది అనమాట. మన ఇల్లే చెరువుల్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఇళ్ళల్లోకి నీళ్ళు వస్తాయి, వచ్చి అంతా అతలకుతలం అయ్యే పరిస్థితి అవుతుందన్నమాట. సో దీనికి ప్రభుత్వం కూడా చాలా పెద్ద ఎత్తున స్పందించి దీని హైడ్రా అనే దాన్ని ఒక ఇన్స్టిట్యూషన్ని తయారు చేసి, గతంలో ఈవీడిఎంలో ఉన్నటువంటి ఏదైతే కనుక ఈ పోస్ట్ ఉందో దాన్ని మళ్ళీ ఇప్పుడు ఇండిపెండెంట్గా చేసి ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ని దానికి హెడ్ చేస్తూ, దీనికి ఒక ఇండిపెండెన్స్ ఇస్తూ, ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హెచ్ఓడి స్టేటస్ ఇస్తూ, దీనికి కావాల్సినటువంటి బడ్జెట్ అంత మ్యాన్ పవర్ కూడా ఇస్తూ దీన్ని బలోపేతం చేస్తూ ఈ కబ్జాలు ఆక్రమణలు చెక్ చేయాలి అనేటటువంటి ఒక సదుద్దేశంతో ఇది ఫ్లోట్ చేసినటువంటి సంస్థ. సార్, కొంతమంది పేదలు రోడ్డున పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి, అంటే వారికి ఆల్టర్నేట్ ఆప్షన్ ఏమైనా చూపిస్తారా? ఇదే నేను అనేది, కొంతమంది అది మూసీ నది ఇప్పుడు జరుగుతుంది. సో దాంట్లో ఆల్రెడీ వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు ఉంటారు. గవర్నమెంట్ వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకేదో ఏదో ఒక ప్యాకేజ్ ఆఫర్ చేస్తూ వాళ్ళకి వేరే ఎక్కడన్నా ఇది చేస్తూ, బట్ పేదవాళ్ళను ముందు పెట్టి ఒక టెంపరీ స్ట్రక్చర్స్ లేదా ఏదైనా తీసుకొచ్చి కబ్జాకి వాళ్ళని ఒక ఆయుధంగా వాడుకునేటటువంటిది కూడా చాలామంది ఉన్నారు అన్నమాట. సో అట్లాంటిది ఈ మధ్య చాలా చోట్ల కూడా చూసాము. సో అటువంటి దాన్ని మనం నియంత్రించాలి. అది పేదలు అనేది ముందుకు చూపిస్తున్నటువంటి ఒక ఫసాడ్, అది ముందు కనపడేటటువంటిది, వెనకాల జరిగే నాటకం కబ్జా అన్నమాట. దాన్ని మనం తీయాలన్నమాట.
సో ఇవన్నీ చేయడానికే ఒక పోలీస్ స్టేషన్ కూడా ముఖ్యమంత్రి గారు మాకు శాంక్షన్ చేస్తామని అన్నారు. సో త్వరలో అది కూడా కార్యరూపం అవుతుందని చెప్పి ఆశిస్తున్నాం. సార్ దానం నాగేందర్ ఇష్యూని మీరు ఎట్లా చూస్తారు సార్? అర్జున్గా నేను నిన్నే చెప్పానండి. దాని మీద నేను పెద్ద రియాక్ట్ అవ్వాల్సింది లేదు, చెప్పాల్సిందంతా కూడా చెప్పాను. అది పార్క్ అనేది అది ఏదైతే సొసైటీ ఉందో నందగిరి హిల్స్ సొసైటీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన దాని మీద మేము వెళ్ళి చెక్ చేసాం. అది పార్క్ ల్యాండ్ అది. సో ఆ పార్క్ ల్యాండ్ని సెక్యూర్ చేసుకోవడానికి డెఫినెట్గా వేరే ఇతర మిథిలా సొసైటీ అని ఇట్లా రకరకాల సొసైటీలు కూడా మేము అక్కడ లోకల్స్ని ఇన్వాల్వ్ చేసాం. ఎందుకంటే దానికి ఏం చేస్తాం, టెండర్లు పోయి లేకపోతే సిస్టమ్ అంతా చేసే లోపల అయిపోద్ది, ఉన్న పుణ్యకాలం దాటిపోయి దానికి ఆక్రమించేస్తారు. సో ఎంక్రోచ్మెంట్ తీసిన తర్వాత ఇమీడియట్గా ఫెన్సింగ్ వేయడానికి ఆ సొసైటీ వల్లనే వాడతాం అన్నమాట. ప్రతి చెరువులో కూడా లోకల్ పబ్లిక్ని వాడాలి. పబ్లిక్ని ప్రమేయం లేకుండా, పార్టిసిపేషన్ లేకుండా మనం ఆ ఏరియాలో మనం కాపాడలేం. ఆ పార్కుని కాపాడడానికి కూడా లోకల్ పబ్లిక్ని వాడి వాళ్ళతోటే ఫెన్సింగ్ వేయించాం. ఎంక్రోచ్ కాకుండా వాళ్ళని వాడతాం, కానీ ఎంక్రోచ్ చేస్తానికి లేకపోతే వాళ్ళ ల్యాండ్ కొట్టేయడానికి వాళ్ళు ఎవరన్నా ట్రై చేస్తున్నారు అనుకోండి, ఊరుకుంటాం మేము. అది వాళ్ళని ఆ ఫెన్సింగ్ చేసిన దాన్ని మీద వారు రియాక్ట్ అయ్యారు. సో దాని మీద నేను పెద్దగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదనుకోండి, ఎందుకంటే అది దారి లేదని అన్నారు. వేరే వైపు నుంచి దారి ఉన్నది. మేము పార్క్ ల్యాండ్ని సెక్యూర్ చేసుకోవాలి. ఎందుకంటే సెక్యూర్ చేసుకోలేదనుకోండి ముందు కబ్జా అయిపోయి ఎంత వాల్యుబుల్ ల్యాండ్. అండ్ మోరోవర్ ఒక కమ్యూనిటీకి అది పార్క్ ల్యాండ్ అంటే అది ఎవరో సొసైటీది కాదు, లేకపోతే అది ఎవరో బస్తీ వాళ్ళది కాదు, ఇది గవర్నమెంట్ది, పబ్లిక్ది అనమాట. దాన్ని సెక్యూర్ చేయాల్సిన బాధ్యత కూడా మాదే ఉంటున్నాం. అంటే అధికారులు కేసు పెట్టారని చెప్పి కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిపైన ఏమంటారు సార్? దాని మీద నేను రియాక్ట్ అవ్వడం కరెక్ట్ కాదేమో. సో అది ఆల్రెడీ నేను చెప్పాను నేను. ఓకే సార్, ఫైనల్గా అక్రమార్కులకు ఏమి హెచ్చరిస్తారు సార్? ఒకటండి, ఎవరైతే కనుక ఎంక్రోచ్మెంట్స్ చేస్తారో, లేకపోతే ఇది ప్రభుత్వ స్థలాలు కానివ్వండి, లేకపోతే ఇట్లా చెరువులు కానివ్వండి, లేకపోతే పార్కులు కానివ్వండి, డెఫినెట్గా ఎవరన్నా కట్టడాలు కడితే మటుకు చూస్తూ ఊరుకునేది ఉండదు. హైడ్రా డెఫినెట్గా వాటిని కూల్చివేస్తుంది, నిర్దాక్షిణ్యంగా కూల్చివేయటం కూడా జరుగుతుంది అన్నమాట. సో అది మీరు అందుకోసం నేను రియల్ ఎస్టేట్ వాళ్ళకో లేకపోతే ఎవరన్నా ఇండివిజువల్స్ కూడా మీరు దయచేసి ఇటువంటి వాటిల్లో బఫర్ జోన్లోనో లేకపోతే ఇది మన ఎఫ్టీఎల్లోనో పార్కుల దగ్గరలోనో లేదా ఇట్లాంటి వాటిల్లో మీరు దయచేసి ఇట్లాంటి కట్టడాలు చేయకూడదు. పబ్లిక్ కూడా మేము రిక్వెస్ట్ చేసేది అంటే ఇటువంటి వాటిల్లో మీరు ఎక్కడ కూడా కొనొద్దు, కొని మోసపోవద్దు రేపు. ఎందుకంటే అది కూల్చివేసినప్పుడు మీరు అంతా అంటారు మేము ఇంత కష్టపడి మేమంతా రూపాయి మొత్తం కూడా సేవ్ చేసి మేము ఇట్లా కొన్న తర్వాత ఇట్లా చేస్తే కరెక్టా అని అడుగుతారు. బట్ అది ఇట్లా అందరు చేయబట్టే కదా ఈ పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మొత్తం మనం వందలాది స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చినాయన్నీ కూడా ఇలానే ఉన్నాయన్నమాట. సో దాన్ని ఇప్పుడైనా మనం ఆపకపోతే కనుక ఇక ముందు మనం దీని గురించి చర్చించడం కూడా వేస్ట్ అయ్యేటట్టు ఉంటుంది అనమాట. చెరువుల పునరుజ్జీవమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. అక్రమార్కుల ఎవరైనా కూడా కూల్చివేతలు మాత్రం జరుగుతూనే ఉంటాయి, కొనసాగుతాయని చెప్పి ఏవి రంగనాథ్ సార్ చెప్పారు. కెమెరామెన్ విజయ్తో సాగర్, RTV, హైదరాబాద్. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుంది. అక్కడ ఉన్నటువంటి తుమ్మిడికుంట సంబంధించిన TFL, FTL సంబంధించిన 3 ఎకరాలన్నర జాగని పూర్తిగా కూడా ఎన్ కన్వెన్షన్ కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించింది. ఈ నేపథ్యంలోనే అక్కడ హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. అక్రమార్కులు ఎక్కడ ఉన్నా కూడా అంతు తేలుస్తామంటున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఒకసారి ప్రతినిధి రామదాస్ దగ్గరికి వెళ్దాం. ఎస్ రామదాస్, సో ఎవరు రియాక్ట్ అయ్యారు? ఇప్పటివరకు ఇంత పెద్ద భారీ కట్టడాన్ని కూల్చివేస్తున్నారు, అనేక రకాలుగా 10 సంవత్సరాలుగా ఎన్ని ఫిర్యాదులు వచ్చినా కూడా కూల్చివేయలేదు. కానీ తాజాగా హైడ్రా ఏర్పాటైన తర్వాత నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడంతో నాగార్జున నుంచి కానివ్వండి, ఇతర రాజకీయాల నుంచి కానివ్వండి, ఎటువంటి రియాక్షన్స్ అంటున్నాయి రామదాస్? రామదాస్ వినపడుతుందా? మీరు చూస్తున్నారు. నేను ఇక్కడ కరెక్ట్ మీకు కూర్చొని ప్రయత్నం చేసి బిల్డింగ్ ఎడ్జ్ దగ్గర కూర్చొని మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడే చూడొచ్చు ఆ భారీ క్రేన్ ప్రస్తుతానికి నెమ్మదించాయి కూల్చివేతలు. ఎందుకంటే దాదాపుగా షెడ్ కూల్చివేత ప్రక్రియ పూర్తయిపోయింది. ఇక అక్కడ నుంచి కాంక్రీట్ కట్టడం కూడా ఇప్పుడే కాస్త స్వరూపాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఈ ఒక దారి ఏర్పాటు చేశారు. చెరువులో గుర్రపుడెక్క పూర్తిగా పేరుకుపోయింది. ఇప్పుడిప్పుడే కాస్త మీడియా ప్రతినిధులు కిందికి వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు అడ్డుకుంటున్నారు. అక్కడ ఒక మనకు JCB లాంటిది ఒకటి చూడొచ్చు మనకు, టిప్పర్. సో అక్కడ అవన్నీ కూడా చిన్నగా దారిని ఆ చెరువులోకి ఏర్పాటు చేస్తారు. అక్కడంతా కూడా ఆ గుర్రపుడెక్క తొలగించేందుకు అధికారులు సన్నాహాలు కూడా చేస్తున్నారు. ఒక్కసారి మనం ఇప్పుడే క్రేన్లు తమ పనులపై ఇప్పుడే కాస్త రెస్ట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఆ శిథిలాలు మనకు చాలా క్లియర్ గా కనబడతా ఉన్నాయి. చాలా క్లియర్ గా మనం ఒకసారి చూడొచ్చు. పూర్తిగా
ఈ నాగార్జున సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ 3.5 ఎకరాలు ఏదైతే ఉందో ఆ ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో అధికారులు కూల్చివేత ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఆ శిథిలాలే మనకు కనబడతా ఉన్నాయి. చూసినట్లయితే ఇక్కడ నుంచి చెరువు ప్రాంతంలో ప్రాంతం అంతా కూడా పూర్తిగా 75% గుర్రపు డెక్క ఉండిపోయింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇక్కడ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు, చెరువుని శుద్ధి చేసిన దాఖలాలు లేవు, చెరువును పూడిక తీసిన దాఖలాలు లేవు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి చెరువుల మరమ్మతుల మెయింటెనెన్స్ సంబంధించి గతంలో మిషన్ కాకతీయ కింద చెరువుల నిర్మాణం సంబంధించినటువంటి పూడిక తీత పనులప్పుడు కూడా అది ఇటువైపు వచ్చిన పాపాన పోలేదు, ఈ జోలికి వచ్చిన పాపాన పోలేదు అధికారులు. ఎందుకంటే నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఉంది కాబట్టి ఎంట్రీ ఇవ్వని పరిస్థితి. ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను. ఇందాక రంగనాథ్ ఇంటర్వ్యూ చూసాం, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటర్వ్యూ చూసాం. కేవలము ఎఫ్టీఎల్ అక్రమ కట్టడాలు చెరువులు మాత్రమే కాదు, ప్రజల ఆస్తుల పరిరక్షణ, ప్రజల ఆస్తుల పరిరక్షణ, ప్రాణాల రక్షణ కూడా. ఎఫ్టీఎల్ చెరువుల పరిధిలో నిర్మించినటువంటి వర్షాలు భారీగా పడ్డప్పుడు అవి పొంగి పొలుతాయి. కబ్జాలు నాలాల మీద అక్కడ చెరువు నాలాలు నిండి జనావాసాల్లోకి వస్తే మనుషులు కొట్టుకుపోతున్నారు. మనోజ్, మనుషులు ఎక్కడ కొట్టుకుపోయి ఎక్కడ తేలిపోతున్నారో తెలియడం లేదు. ఇవాళ బయటికి వెళ్ళిన మనిషి వర్షంలో శవమై వేరే గల్లీలో తేలుతున్నాడు. అలాంటి పరిస్థితి హైదరాబాద్లో ఉంది. అంటే ప్రజల ప్రాణాలను రక్షించాలి, ప్రజల ఆస్తులను రక్షించాలి. ఇవి 2 టాస్కులు. మరొక ముఖ్యమైన టాస్క్ ట్రాఫిక్ ను కూడా క్రమబద్ధీకరించాలి. ఇవన్నీ ప్రధాన టాస్క్ కోసం అధికారులైతే అయితే మనోజ్ ఇప్పుడే క్లోజ్ గా మనం గణేష్ చూపించే ఇప్పుడే మనోజ్ ఇప్పుడే మళ్ళీ ఆ బుల్డోజర్ కూల్చివేత అక్కడ ఒక వాటర్ ట్యాంక్ ను కూల్చివేస్తున్నారు చూడండి. ఆ ప్రాంతంలో అక్కడ బహుశా టాయిలెట్స్ ఉన్న ప్రాంతము, అక్కడంతా కూడా వాటర్ ట్యాంకులు ఉన్నవి. రెస్ట్ రూమ్స్ ప్రాంతాలను కూడా తొలగిస్తున్నారు. ఇక ఒకటని కాదు, కన్వెన్షన్, మీటింగ్ హాల్, డైనింగ్ హాల్, రెస్ట్ రూమ్స్, ఆఫీస్ రూమ్, ఓవరాల్గా నాగార్జున నేలమట్టమైంది. మనోజ్, ఎగ్జాక్ట్లీ మీరు చూస్తున్నారు, నాగార్జున ఎన్ కన్వెన్షన్ నేలమట్టమైంది. ప్రస్తుతానికి తన పనులు కొనసాగిస్తుంది. అండ్ ఇంకొక విషయం చెప్తాను, కేవలం ఎన్ కన్వెన్షన్ కాదు, జన్వాడ ఫామ్ హౌస్, కేటీఆర్ చెందిన ఫామ్ హౌస్ సంబంధించిన ఆరోపణలు వస్తున్నాయి. జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చివేయాలని కూడా అధికారులు సిద్ధమయ్యారు. కానీ హైకోర్టులో కేసు నడుస్తున్న నిబంధనల ప్రకారం ఆ కూల్చివేత జరపాలంటూ ప్రస్తుతానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆ కూల్చివేతలు ఆగిపోయాయి. జన్వాడ, అలాగే గుత్తా సుఖేందర్ రెడ్డి చెందిన ఫామ్ హౌస్ ఉందంటున్నారు, పట్నం మహేందర్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ ఉందంటున్నారు, వివేక్ చెందిన ఫామ్ హౌస్ ఉందంటున్నారు, మంత్రి పొంగులేటి చెందిన ఫామ్ హౌస్ ఉందంటున్నారు. ఇంతమంది రాజకీయ నాయకుల ఫామ్ హౌస్, నాట్ ఓన్లీ రాజకీయ నాయకులకు సంబంధించిన అన్ని అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా కూల్చివేస్తామంటూ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తంగా చూడాలి. ఒకటి ప్రస్తుతానికైతే నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ సంబంధించిన టాస్క్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారని చెప్పొచ్చు. ఆ దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. బహుశా ఇప్పటిదాకా బ్రేక్ఫాస్ట్ సంబంధించి ఆగి ఉంటారు, ఇప్పుడే మళ్ళీ పనులు ప్రారంభమవుతున్నాయి. ఆ దుమ్ము ఇక్కడ దాకా కొట్టుకొస్తుంది, మన కెమెరాల దాకా ఆ దుమ్ము వస్తుంది చూడండి ఎంత దూరం ఉంది. అక్కడ నుంచి మనకు ఆ శబ్దాలు కూడా వినిపిస్తుంది. ఒకసారి భారీ క్రేను తన పని తాను చేసిపోతుంది. అక్కడ కొంతమంది సిబ్బంది అక్కడ మనకు కనబడుతూ ఉన్నారు, కొంతమంది సిబ్బంది మాత్రం కనబడుతున్నారు. బహుశా మరికొద్దిసేపట్లో రంగనాథ్ ఇక్కడికి వచ్చే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే చిన్న చిన్న కట్టడాలు కూల్చివేసిన స్వయంగా వెళ్ళి ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఇంతటి భారీ కట్టడం కూల్చివేసిన తర్వాత ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత మరికొద్దిసేపట్లో రంగనాథ్ బహుశా ఇక్కడ అడుగు పెట్టొచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా పరిశీలిస్తారు ఆయన వచ్చి స్వయంగా, నాకు తెలిసి ఖచ్చితంగా. మిగిలిందా, ఇంకేమైనా శేషం మిగిలిందా, ఆ భాగాన్ని కూల్చివేయాలా, ఇంకా ఏం చేయాలనేది క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ వరకు చూడొచ్చు, చాలా కంప్లీట్ గా పకడ్బందీగా రిటైన్ వాల్ కట్టుకున్నారు. ఇప్పటి వరకు ఎవరు దీంట్లోకి రాకుండా పూర్తిగా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ నుంచి ఆ పరిస్థితి లేదు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ నేలమట్టమైంది. ఈ 3.5 ఎకరాలు తిరిగి రైట్. థ్యాంక్ యూ రామ్దాస్. సో మొత్తం మీద నాగార్జున సంబంధించిన ఎన్ కన్వెన్షన్, మాదాపూర్లోని నాగార్జున సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రక్రియ పూర్తయిపోయింది. సుమారుగా 3.5 ఎకరాలు, 1.12 ఎకరాలు సుమారుగా ఎఫ్టీఎల్లో ఉంది, 2 ఎకరాలు సుమారుగా బఫర్ జోన్లో, అంటే 3.12 ఎకరాలకు సంబంధించిన ఆ భూమిని, ఆ తుమ్మిడికుంటకు సంబంధించిన ఆ చెరువు భూమిని కబ్జా చేసి నాగార్జున 10 ఎకరాల్లో ఆయన
పూర్తి స్థాయి కట్టడాన్ని చేపట్టారు. దాంట్లో 3.5 ఎకరాలు ఆ తుమ్మిడికొండ చెరువుకు సంబంధించింది. కొన్ని ఫిర్యాదులు అందాయి, గతంలో కూడా అనేక ఆరోపణలు, అనేక ఫిర్యాదులు అందాయి, కానీ ఎవరు కూడా ఏం చేయలేకపోయారు. బేసిక్గా ప్రభుత్వాలు ఇటువంటి ప్రముఖుల్ని పట్టించుకో, చాలా తేలికపాటిగా వాళ్ళు ఎటువంటి అక్రమాలు చేసినా కూడా వదిలేస్తూ ఉంటాయి. కానీ హైడ్రా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు. సామాన్యులైన రూపంలో మీ యొక్క అభిప్రాయం తెలియజేసే ప్రయత్నం చేయండి.